హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే ఆదాబ్ ఎల్లరికీ వనకం నమస్కారం. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నేను జాబ్ వదిలేసి ఒక నెల అయింది. నేను ఎలా మనీ ఎర్న్ చేయాలి అని అనుకునే నేపథ్యంలో నాకు తోచింది ఒక ట్యూషన్ పెడదామని మా ఇంటికాడ స్టార్ట్ చేశాను. పిల్లలు కేవలం నెలకు 20 రూపాయలు మాత్రమే తీసుకొని వాళ్ళకి చదువు చెప్తామని అనుకుంటే వాళ్ళు ఎక్స్పాండ్ అవుతూ వచ్చారు, అంటే ఎక్కువ మంది అవుతూ వచ్చినారు. సో నేను అప్పటికి నాకు తోచింది ఏంటంటే, అరే ఇదే డబ్బులు మనం కొంచెం పెంచితే బాగుంటుంది అనిపిస్తే, కానీ నాకు మనసు ఒప్పలేదు గైస్. ఎందుకంటే విద్యను వ్యాపారం చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకా నాకు వేరే ఆప్షన్ లేక బడి ఉంటే ఒకటి మా ఊర్లో ఆ బడిని తెరిచేశాను. మామూలుగా ఈ కనిపించే పెయింటింగ్ ఏదైతే ఉందో అది మా ఇంట్లో మిగిలిపోయింటే నేను తెచ్చి కుట్టాను. అట్లా చిన్న చిన్న పనులు నా డబ్బులతో చేశాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏమంటారు, ఆ ఉండి కొనుక్కున్నాం ఒకటి 20 రూపీస్ ప్రతి ఒక్కరు ఇస్తారు కదా, అది వేస్తూ వచ్చాను. ఇప్పుడు నా అకౌంటు 15-16 మెంబర్స్ దాకా ఉన్నారు. నేను ఇంక దీన్ని ఇంకా నీట్గా చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెయింట్కి మరి ఆ పెయింట్కి చాలా తేడా ఉంది కదా, ఇక్కడంతా చాలా బాగాలేదు అంతా ఏమి. ఇక్కడికి వచ్చేసప్పటికి నీట్గా వేసాను కదా. సో నేను అట్లా చాలా అనుకున్నాను. నేను అట్లా కొన్ని మోడిఫికేషన్స్ చేసి ఎలాగోలా మూసి వేయబడిన బడిని మళ్ళీ తెరిపించే ప్రయత్నం చేస్తున్నాను. నాకు టీచింగ్ అంటే ఇష్టమని మనందరికీ తెలుసు, చాలా వీడియోస్లో చెప్పాను. సో బట్ ఏదో చేయాలని ఉంది. ఇది మాత్రం మనం ఒక స్కూల్లో కానీ ఒక ఊర్లో కానీ మన ఏమంటారు రాయలసీమ పిల్లోడు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ పిల్లోడు కానీ లేదా తెలుగు పిల్లోడు కానీ ఆగకూడదు. కొద్దిగా అర్థమైంది కదా, మన ఖ్యాతిని పెంచుదాం. ఓకే, ఎలా తిరిగి ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి గైస్. ఈరోజు నుంచి మన ఏమది టీచర్ అయితే ది బెస్ట్ ట్రై చేస్తున్నాను. ఫస్ట్ శ్రీ చైతన్య నారాయణ దీంట్లో ఎక్కడైనా ఇంటర్వ్యూలాగా అదే వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఓకే అని అంటే వాళ్ళకి చెప్తూ మనకు ప్రాక్టీస్ అవుతుంది కదా. నాకు మ్యాథ్స్ వచ్చు, తెలుగు ఇంగ్లీష్ తెలుసు కదా. బీటెక్ అయిపోయిందంటే మ్యాథ్స్ ఇవంతా చాలా చిన్నగా అనిపిస్తాయి. ఒకవేళ ఏమైనా రాకపోయినా కూడా అదంతా చిన్న ప్రాక్టీస్ చేసుకొని డే బై డే వాళ్ళకి చెప్పడం పెద్ద మ్యాటర్ కాదు. ChatGPT గూగుల్ ఉంది కాబట్టి ఒక సెకండ్లో ఆన్సర్ వస్తుంది. దాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం టీచర్ యొక్క రెస్పాన్సిబిలిటీ కాబట్టి సో అది చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియో నేను ఎందుకు పెడుతున్నానంటే, చాలామంది ఊళ్ళో ఉండడం వల్ల తప్పుగా చూస్తున్నారు, ఖాళీగా ఉన్నావు అది ఇది అంటున్నారు. గైస్ టైం వచ్చేసప్పటికి 5 o'clock అయింది, 5:10 అలా అవుతుంది పొద్దున్నే. మీకు సౌండ్ వినిపిస్తుంది టక్ టక్ అనే గడియారం. ఓకే, దాంట్లో చూసి చెప్పాను. మళ్ళీ ఆ తర్వాత నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఖాళీగా ఉన్నావు అది ఇది అంటున్నారు గైస్. నేను పక్కన వాళ్ళ మాటలు పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ బట్ మన అమ్మ నాన్న బాధపడుతున్నారు కాబట్టి ఈరోజు సాటర్డే మన ట్యూషన్లో రోజు ఫ్రైడే, సాటర్డే, సండే ఆ 2 రోజులు హాలిడే ప్రకటించాం. కానీ ప్రతిసారి పిల్లలు ఏమవుతున్నారు అంటే, ఏం పర్లేదన్నయ్య మేము వస్తాము, ఖచ్చితంగా వస్తాము, చదువుకుంటామని చెప్పేసప్పటికి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, సాటర్డే పెడుతున్నాము, సండే మార్నింగ్ టైమ్స్ కూడా 1 గంట పెట్టి ఏమైనా గేమ్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా ప్రైజెస్ ఇవ్వాలి అనే ఆలోచనలో ఉన్నాం. సో నేను ఈ వీడియోని ల్యాక్ చేయడం దలుచుకోలేదు. నేను ఏం చెప్తున్నానంటే మీకు పర్సనల్గా ఈ వీడియోలో ది మోటివేషన్ ఆర్ నేను మీకు సలహా ఏమి ఇవ్వగలుగుతున్నానంటే, ఖాళీగా ఉండే బదులు ట్యూషన్ చెప్పుకుని పిల్లలకు ఫ్రీగా కానీ లేదా తక్కువ అమౌంట్ కానీ మీరు హెల్ప్ చేసినట్టయితే మీకేమొస్తుంది తెలుసా, ఎక్స్పీరియన్స్ వస్తుంది, స్టేజ్ ఫియర్ పోతుంది. 10 మంది ముందర మీరు నిలబడి మాట్లాడినప్పుడు మీకు ఆ భయం పోయినప్పుడు, ఆ స్టేజ్ ఫియర్ అనేది పోయినప్పుడు జాబ్స్ వస్తాయి. జాబ్స్ వస్తాయి, 1 కాదు 2-3 వస్తాయి. ఓకే, భయపడద్దండి గైస్. ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా కూడా కింద ఒక DM చేయండి. లైక్ నా జాబ్ ఐటీ జాబా, నాన్ ఐటీ జాబా, రెఫరల్స్ ఎక్కడన్నా ఉన్నాయా, లేకపోతే బెంగళూరుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్కి వెళ్ళాలన్నా, ఏ టైప్ ఆఫ్ కోచింగ్ తీసుకోవాలో ప్రతి ఒక్కటి మన యూట్యూబ్లో నేను చూసిన నెక్స్ట్ సెకండ్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను నా ఫోన్ నెంబర్ అయితే ఇవ్వలేను కానీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ మాత్రమే ఇవ్వగలుగుతాను. ఇప్పుడు రేపు లేదా మండేలోపు మేము ఆ ట్యూషన్ని చేయాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి చూపిస్తాను.
నెక్స్ట్ వీడియో వచ్చేసప్పటికి మదనపల్లిలో ఒక 7 ఏళ్ళ పాప మీద జరిగిన అరాచకం లేదా రేప్ అండ్ మర్డర్, దాని గురించి నేను మాట్లాడతాను గైస్. నాకు పూర్తిగా తెలియదు, నేను కనుక్కొని పూర్తిగా అసలు ఏం జరిగింది అది ఇది చెప్పడం వల్ల, అసలు అది ఇది చెప్పకూడదు. ఇది యూట్యూబ్ ఛానల్, ఇది రచ్చబండ కాదు. ఊరికనే ఒక పేరు చెప్పి ఇది పుకారు లేపేదానికి. ఓకే, నేను ఆ వీడియో చేస్తాను. న్యాయాన్యాయాల గురించి పోరాడదాం గైస్. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పి తినేది, పనుకునేది, లేసేది, పరిగెత్తేది యూట్యూబ్ ఛానల్లో పెడితే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. మిగతా అది కూడా ఒక స్కిల్. చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా అన్వేషణ అన్నయ్య ఉన్నాడు, అలాగే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆ అన్నయ్య ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏమంటారు, నా అన్వేషణ గారు వచ్చేసి వెళ్తున్నారు, అది ఇది చేస్తున్నారు, అమౌంట్ వస్తుంది, ఆయన లైఫ్ బాగుంది, ఆయన సూపర్, ఆయన పర్ఫెక్ట్. ఇంకోటి ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఈ అన్నయ్య గారు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫోన్స్ ఇట్లా టెక్ వరల్డ్ని ఒక మంచి టెక్ వరల్డ్ని ముందుకు తీసుకుని వచ్చారు. ఇంకా ఇంకా చాలామంది ఉన్నారు యూట్యూబర్స్ పేరు ఎత్తుకుంటే, లైక్ అది ఒక పాట వచ్చింది కదా, రాను బొంబాయికి రాను అని, వాళ్ళు డ్యాన్స్ వేసి అట్లా సంపాదిస్తున్నారు గైస్. సో మనం మాత్రం ఆ వీడియోస్ చూసి ఆగిపోకుండా మీరు మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, తప్పేముంది గైస్. మీరు మీ బిజినెస్ రన్ చేయండి, మీరు మీ బిజినెస్ని ప్రమోట్ చేసుకోండి. నీ కుకింగ్ అంటే ఇష్టమా, చేసేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్లో పెట్టండి. ఇంకోటి అంటే ఇష్టమా, తీసి వీడియో పెట్టండి. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ వీడియోలో ఫస్ట్ వన్, మీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా మన యూట్యూబ్ ఛానల్ ఉంది. నెంబర్ 2, ఖాళీగా ఉండడం మొదలు ఒక ట్యూషన్ చెప్తే మేలు. నెంబర్ 3, ఓ యూట్యూబ్ ఛానల్ పెడితే మేలు. నెంబర్ 4 వచ్చేసప్పటికి బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. లైక్ నాకు జాబ్ ఉంది, ఉండింది ఒకప్పుడు, నేను చేసుకుంటూ ఉన్నాను, దారిలో నాకు ఇష్టం లేదు కాబట్టి వదిలేశాను. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నాకు ఏదో ఒక జాబ్ కావాలి కాబట్టి నాకు టీచింగ్ అంటే ఇష్టం కాబట్టి శ్రీ చైతన్య నారాయణ లాంటి పెద్ద పెద్ద కాలేజీలలో స్కూళ్ళల్లో కాకపోయినా ఏదైతే చిన్నపాటి ట్యూషన్ పెట్టుకొని నేను డెవలప్ అవుతూ నాకు మనీ కొంచెం వస్తుంది. అలాగే ఇక్కడ ఈ స్కూల్లో పొద్దున్న గైస్ నేను ఓపెన్గా చెప్పేది ఏంటంటే నాకు టీచింగ్ అంటే ఇష్టం, ట్రావెలింగ్ అంటే బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ కారు మీద కానీ ఎక్స్ప్లోర్ అవ్వడం అంటే ఇష్టం. అండ్ పోలీస్ అవ్వాలని నా డ్రీమ్, కానీ నేను అంతగా హైట్ లేను కాబట్టి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే అవుతుందో లేదో తెలియదు. బట్ థింక్ అగైన్, డెఫినెట్లీ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, నెవర్ గివ్ అప్. ఓకే, హ్యాపీగా ఉండండి. ఎనీ టైమ్ దేర్ ఫర్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.